హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. శివపురాణం గురించి ఆసక్తికరమైన క్విజ్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మొదటి ప్రశ్న, శివపురాణం ప్రకారం అంధకాసురుడు ఏ వరం వల్ల అజేయుడయ్యాడు? ఆప్షన్ ఏ శివవరం, బి బ్రహ్మవరం, సి విష్ణువరం, డి అగ్నివరం. సరైన సమాధానం ఆప్షన్ బి బ్రహ్మవరం. రెండవ ప్రశ్న, శివుడు కామదేవుడిని దహనం చేసిన తర్వాత రతీదేవి ఎవరిని ప్రార్థించింది? ఆప్షన్ ఏ బ్రహ్మ, బి శివుడు, సి విష్ణువు, డి ఇంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ బి శివుడు. మూడవ ప్రశ్న, శివపురాణం ప్రకారం దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి వీరభద్రుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఆప్షన్ ఏ యజ్ఞవేదికలో, బి కైలాసంలో, సి హిమాలయంలో, డి కాశీలో. సరైన సమాధానం ఆప్షన్ ఏ యజ్ఞవేదికలో. నాలుగవ ప్రశ్న, పార్వతీదేవి భృంగి మహర్షికి ఏమి శాపమిచ్చింది? ఆప్షన్ ఏ అంధత్వం, బి మూగత్వం, సి మాంసం రక్తం లేకుండా ఉండాలని, డి వృద్ధాప్యం. సరైన సమాధానం ఆప్షన్ సి మాంసం రక్తం లేకుండా ఉండాలని. ఐదవ ప్రశ్న, సతీదేవి తన దేహాన్ని ఎక్కడ త్యజించింది? ఆప్షన్ ఏ కైలాసం, బి మందర పర్వతం, సి హిమాలయం, డి దక్షుని యజ్ఞవేదిక వద్ద. సరైన సమాధానం ఆప్షన్ డి దక్షుని యజ్ఞవేదిక వద్ద. ఆరవ ప్రశ్న, లింగోద్భవ కథలో శివలింగం యొక్క ఆది అంతాలను తెలుసుకోవాలని ప్రయత్నించిన దేవతలు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మ విష్ణువు, బి ఇంద్రుడు వరుణుడు, సి అగ్ని వాయువు, డి చంద్రుడు సూర్యుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రహ్మ విష్ణువు. ఏడవ ప్రశ్న, లింగోద్భవంలో శివలింగం పైభాగాన్ని వెతకటానికి బ్రహ్మ ఏ రూపం ధరించాడు? ఆప్షన్ ఏ గరుత్మంతుడు, బి హంస, సి నెమలి, డి చిలుక. సరైన సమాధానం ఆప్షన్ బి హంస. ఎనిమిదవ ప్రశ్న, శివలింగం అడుగు భాగాన్ని వెతకటానికి విష్ణువు ఏ రూపం ధరించాడు? ఆప్షన్ ఏ సింహం, బి కూర్మం, సి వరాహం, డి మత్స్యం. సరైన సమాధానం ఆప్షన్ సి వరాహం. తొమ్మిదవ ప్రశ్న, మృత్యుంజయ మంత్రాన్ని జపించి మార్కండేయుడు ఎవరిని ప్రసన్నం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ విష్ణువు, బి శివుడు, సి బ్రహ్మ, డి సూర్యుడు. సరైన సమాధానం ఆప్షన్ బి శివుడు. పదవ ప్రశ్న, మార్కండేయ మహర్షికి నిర్ణయించిన ఆయుష్ ఎంత? ఆప్షన్ ఏ 16 సంవత్సరాలు, బి 18 సంవత్సరాలు, సి 12 సంవత్సరాలు, డి 21 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ ఏ 16 సంవత్సరాలు. 11వ ప్రశ్న, శివుడు త్రిపురాసురులను సంహరించినప్పుడు రథసారథిగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, బి విష్ణువు, సి బ్రహ్మదేవుడు, డి నంది. సరైన సమాధానం ఆప్షన్ సి బ్రహ్మదేవుడు. 12వ ప్రశ్న, త్రిపురాసురులను సంహరించడానికి శివుడు ఉపయోగించిన ప్రధాన ఆయుధం ఏది? ఆప్షన్ ఏ త్రిశూలం, బి పాశుపతాస్త్రం, సి బ్రహ్మాస్త్రం, డి ఒకే దివ్య బాణం. సరైన సమాధానం ఆప్షన్ డి ఒకే దివ్య బాణం. 13వ ప్రశ్న, మార్కండేయుడిని తీసుకువెళ్ళటానికి వచ్చిన దేవుడు ఎవరు?
ఆప్షన్ ఏ యమధర్మరాజు, బి ఇంద్రుడు, సి వరుణుడు, డి అగ్ని. సరైన సమాధానం ఆప్షన్ ఏ యమధర్మరాజు. 14వ ప్రశ్న, జలంధరుడి అజేయత్వానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ బ్రహ్మవరం, బి బృందాదేవి పాతివ్రత్యం, సి పాశుపతాస్త్రం, డి అమృతపానం. సరైన సమాధానం ఆప్షన్ బి బృందాదేవి పాతివ్రత్యం. 15వ ప్రశ్న, అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు శివుడు ఏ పుష్పాన్ని పూజలో నిషేధించాడని పేర్కొనబడింది? ఆప్షన్ ఏ కమలం, డి మందారం, సి మల్లె, డి కేతకి. సరైన సమాధానం ఆప్షన్ డి కేతకి. 16వ ప్రశ్న, జలంధరుడి భార్య పేరు ఏమిటి? ఆప్షన్ ఏ తులసి, బి పద్మ, సి లక్ష్మి, డి బృంద. సరైన సమాధానం ఆప్షన్ డి బృంద. 17వ ప్రశ్న, శివపురాణం ప్రకారం గణేశుడిని ఎవరు సృష్టించారు? ఆప్షన్ ఏ పార్వతీదేవి, బి శివుడు, సి బ్రహ్మ, డి విష్ణువు. సరైన సమాధానం ఆప్షన్ ఏ పార్వతీదేవి. 18వ ప్రశ్న, శివుడు కామదేవుడిని ఏ విధంగా దహనం చేశాడు? ఆప్షన్ ఏ త్రిశూలంతో, బి 3వ కన్నుతో, సి పాశుపతాస్త్రంతో, డి డమరుకంతో. సరైన సమాధానం ఆప్షన్ బి 3వ కన్నుతో. 19వ ప్రశ్న, కామదేవుడు దహనమైన తర్వాత ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు? ఆప్షన్ ఏ మన్మధుడు, బి అనంగుడు, సి మదనుడు, డి కందర్పుడు. సరైన సమాధానం ఆప్షన్ బి అనంగుడు. 20వ ప్రశ్న, శివపురాణంలో శివుని పరమభక్తుడిగా ప్రసిద్ధి చెందిన బాలుడు ఎవరు? ఆప్షన్ ఏ ధ్రువుడు, బి ప్రహ్లాదుడు, సి నచికేతుడు, డి మార్కండేయుడు. సరైన సమాధానం ఆప్షన్ డి మార్కండేయుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.